మునుపు ఎట్లుండెనుల్లా సుట్టపైన వస్తే ఇంత కళ్ళు ఒట్టు తెచ్చి కోడి పిల్లని గోద్దురు. పండుగలు పబ్బాలు వస్తే ముందుగానే గౌడన్నకు చెప్పి పెడితే ఇంటికే పట్వ పట్టుకొద్దురు. లేదంటే అట్లా మండవ కాడికి పోయేది. ఇంట్లో వేసిన మురుకులో ఇంత కూరనో టిఫిన్ డబ్బాల తీసుకుపోయి ఆడనే నిమ్మలంగా కూసునేటోళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం ఎర్ర మందుకు ఎగబడిరి. పండుగలకు ఇంకింత ఎక్కువనే. ఇక దసరాకు సపరేట్గా చెప్పాలనా? దసరాకు మంచిగానే గుంజిండ్రు మనోళ్ళు. మందలకు మందలు గోల్రు మేకలు తిన్నారు, కాటన్ల మందు కథం చేసిండ్రు. మరి 3 రోజులలోనే ఏం తక్కువ 700 కోట్ల రూపాయల మందు తాగేసిరంటే చూడుండ్రిగా. వీళ్ళు 7,22,000 కేసులు, మందు 6,71,000 కేసులు లేవట్టిండ్రు. తాపకింత పెంచాలని నిరుడు దసరా కంటే 171 కోట్ల రూపాయల పోతే ఎక్కువ అయిందట. ఇక సెప్టెంబర్ నెలంతా తీసుకుంటే 3,000 కోట్ల రూపాయలు చదివించారు 33 జిల్లాల ఉత్తమ కస్టమర్లు. ముందు జాగ్రత్త కింద 2 రోజుల ముందు సందే వైన్సులకు లైన్లు కట్టి పండుగ తుర్తిగా చేసుకున్నారు. ఇవాళ మేము పిల్లల దసరా మంచిగా ఎంజాయ్ చేసుకుంటాను. అగో కాటన్లు ఎట్లా కొంటపోయిండ్రు. తాగిన వాళ్ళకి తాగినంత సరుకు, ఆప్కారోళ్ళు కూడా సరిపోని మాలు తెప్పించి పెట్టే వరకు 7 డబ్బులకు తిప్పలు కాలేదట. వైన్సులు బంద్ ఉన్న బెల్ట్ షాప్ల కాడ జాతర నడిచింది అనుకో రాదుండ్రే. చుట్టాలు దోస్తులు వచ్చేటోళ్ళు అయ్యిరే. 2 పెగ్గులు మందు పోసి గంటెలు చుంకలు పెట్టకుంటే మర్యాద అనిపించుకోదాయే. ఏహే నిన్న తుర్తిగా తాగలేదని ఇయ్యాలగిన గట్టిగానే పట్టుకపోయిండ్రు మాలు. నిన్న ఇబ్బందిని కొంత ఇయ్యాల పూడ్చుకుంటామని ఈ రోజు పిల్ల దసరాని మాకు ఎంతో ఎంజాయ్ చేసుకుంటాం. మేము దోస్తులంతా కలిసి తోటలు వెంచలరాల జోరుగా సిట్టింగ్లు వేసిండ్రు. నువ్వు కాటన్ తెప్పిస్తే నేను కాటన్ తెప్పిస్తా అని పోటీలు పడతారాయే. అమ్మ వాళ్ళని నిలబెట్టిన వాళ్ళు కూడా ఇయ్యాల దావతులు చేసుకున్నారు. మళ్ళా ఊర్ర పొట్ట ఎలక్షన్లలో ఒకటి ఉండే. పట్నంలో ఉండేటోళ్ళు కూడా పండుగకు వస్తారు కాబట్టి కుకుండా పెట్టి దిల్ ఖుషి చేసిరట పదవుల మీద పాయిరం ఉన్నోళ్ళు. ఇక ఓట్ల ప్రచారం రువ్వడి కానీ రాదుండ్రి. నెల రోజులు దినం దసరా పండుగనే ఉంటది గాని.